రోబోటిక్ సర్జరీ అంటే చాలా మంది రోబో ఆపరేషన్ చేస్తుంది అనుకుంటున్నారు, కానీ రోబోటిక్ సర్జరీ సర్జికల్ టీమ్ ఎక్స్పర్ట్ సర్జికల్ కంట్రోల్ తోనే ఆపరేషన్ చేయగలుగుతాము. రోబోటిక్ సర్జరీని ట్రైన్ సీనియర్ రోబోటిక్ సర్జన్స్ టీమ్ తో పాటు సర్జరీ జరుగుతుంది. లాప్రోస్కోపీకి రోబోటిక్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. ఓవర్కమింగ్ హ్యూమన్ లిమిటేషన్స్ అంటాం. అంటే కన్వెన్షనల్ ప్రొసీజర్స్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటవి. అవి ఏది? ఫస్ట్ ఇస్ ఎండోరెస్ట్. ఎండోరెస్ట్ అంటే 360 డిగ్రీ రొటేషన్స్ తో పాటు సిమిలర్ టు అవర్ హ్యాండ్ మూమెంట్. ఓవర్కమింగ్ హ్యూమన్ లిమిటేషన్స్ 7 degrees ఆఫ్ మూమెంట్స్ అంటాము. నార్మల్ గా మన కన్వెన్షనల్ ప్రొసీజర్స్ లో ఇన్స్ట్రుమెంట్ స్ట్రైట్ గా ఉంటది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. రోబోటిక్ సిస్టమ్ లో ఇది ఓవర్కమ్ చేసి ఈ మూమెంట్స్ ని చాలా ఫ్రీగా 360 డిగ్రీ రొటేషన్స్ తో పాటు హ్యూమన్ లిమిటేషన్స్ కి కూడా మించుగా స్టెప్స్ ఉంటది. రోబోటిక్ సర్జరీని యూజ్ చేసి ఆపరేషన్ చేస్తే పేషెంట్ కి ఏం అడ్వాంటేజెస్ ఉండొచ్చు? చిన్న రంధ్రంలో చేస్తాం కాబట్టి పేషెంట్ కి పెయిన్ చాలా తక్కువ. ప్రిసిషన్ పర్ఫెక్షన్ తో పాటు ఈ సిస్టమ్ ఉంటది కాబట్టి రికవరీ చాలా తొందరగా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ నెక్స్ట్ డే లేసి వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకుంటారు. వాళ్ళే లేస్తారు, తింటారు, యూరిన్ మోషన్ కి ఏమి ఇబ్బంది ఉండదు. ఈ టెక్నాలజీతో రికవరీ, షార్టర్ హాస్పిటల్ స్టే అండ్ పెయిన్లెస్ ఆర్ స్మాల్ స్కార్ సర్జరీ అంటాం. యశోద హైటెక్ హాస్పిటల్ గైనక్ డిపార్ట్మెంట్ లో నేను డాక్టర్ అనితా కున్నయ్య, సీనియర్ రోబోటిక్ గైనకాలజిస్ట్, ప్రొక్టరర్ ఫర్ ఇంటర్టివ్ 400+ గైనకాలజికల్ ప్రొసీజర్స్ ని సక్సెస్ఫుల్ గా చేశాం. మన పేషెంట్స్ విదిన్ 48 hours రికవరీ అయిపోయి డిశ్చార్జ్ కూడా అయిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ అన్నగానే కంగారు పడకండి. ఈ టెక్నాలజీ పేషెంట్ బెనిఫిట్ కోసమే డిజైన్ అయింది. పేషెంట్ రికవరీ పరంగానే డిజైన్ అయింది అనమాట. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా మీరు హాస్పిటల్కి వచ్చేసి యశోద హైటెక్ హాస్పిటల్లో నేను డాక్టర్ అనితా కున్నయ్య అని మీకు క్లారిఫై చేస్తాను. If you found this video useful, like, comment and subscribe for more health updates.